హాయ్ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా పిల్లల పేర్లని యాడ్ చేసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ శుభవార్తని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మరియు కరెక్షన్ ఈ మీ సేవలో అప్లై చేసుకునేటటువంటి అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు, కొత్త రేషన్ కార్డులకి మీ సేవలోనూ దరఖాస్తులు అని చెప్పేసి హెడ్డింగ్తో వార్తాపత్రికలో ఈ యొక్క వార్త రావడం జరిగింది. పేరు, అడ్రస్, ఇతర మార్పుల అప్డేట్కి ఛాన్స్. హైదరాబాద్ వెలుగు. కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజలు రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కొత్త రేషన్ కార్డులకు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేరు, అడ్రస్, ఇతర మార్పులు కూడా ఆన్లైన్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవడమే కాకుండా ఇదివరకు ఉన్నటువంటి రేషన్ కార్డులో ఏమైనా తప్పులున్నట్టయితే వాటిని సవరించుకోవడం, అదేవిధంగా మీ యొక్క పిల్లలు కానీ కొత్తగా వివాహం అయినటువంటి వారి భార్యల యొక్క పేర్లను కానీ యాడ్ చేసుకోవడానికి కూడా ఈ మీ సేవలో అప్లికేషన్స్ అనేది పెట్టుకోమని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకొక పేజీ ఉంది, అది కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ చూడండి, కార్డుల జారీ ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు తమ సమీపంలోని మీ సేవా కేంద్రాలని సందర్శించి అవసరమైన మార్పులు, కొత్త దరఖాస్తులను చేసుకోవచ్చని తెలిపింది. కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటికీ కొనసాగుతుందని, దీనికి ఒక నిర్దిష్టమైన గడువు లేదని స్పష్టంగా పేర్కొంది. అర్హులందరికీ కార్డులు ఇస్తాం. ఈ మేరకు మీ సేవా కమిషనర్కి పౌర సరఫరాల శాఖ లేఖను రాసింది. రేషన్ కార్డుల డేటాబేస్ను మీ సేవకు అనుసంధానం చేయాలని ఎన్ఐసిని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కోరారు. కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు ప్రజల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. గతంలో ప్రజాపాలన సదస్సులు, ఇటీవల జరిగిన గ్రామ వార్డు సభల్లో భారీగా దరఖాస్తులు అందాయి. హైదరాబాద్ ప్రజాభవన్తో పాటు జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమంలోనూ దరఖాస్తులు వస్తున్నాయి. మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తులు స్వీకరించాలని, అర్హులందరికీ కార్డులు అందేందుకు వీలుంటుందని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం తెలిపింది. ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. రేషన్ కార్డులకి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుండి మీ సేవలో అందుబాటులో ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ ఫామ్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫామ్స్ యొక్క వివరాలని నేను మరొక వీడియోలో చేశాను. ఈ వీడియో చివరిలో ఆ వీడియో అనేది రావడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. ఆ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ విధంగా మనం మీ సేవలో అప్లై చేయాలి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్తో ఆ వీడియో అనేది ఉంటుంది. కావాల్సిన వాళ్ళు వీడియోని చూడండి. ఈ రేషన్ కార్డులకి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అయినట్టయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.